ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇక నో మోర్ పరేషాన్. దేశవ్యాప్తంగా ఎయిర్ ప్యాసింజర్ల హైరాణికి ఎట్టకేలికి ఫుల్ స్టాప్ వేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ కూడా ఆల్ ఈజ్ వెల్ అని ప్రకటించడంతో ఇక హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యాడు సగటు విమాన ప్రయాణికుడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మొరాయించడంతో 2 రోజుల పాటు దాదాపు 800 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బోర్డింగ్ గేట్ల దగ్గర భారీ క్యూ లైన్లతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ AMSS మొరాయించడమే సమస్యకు ప్రధాన కారణంగా తేల్చారు. ఏ రన్వేపై ఏ గేట్ దగ్గర ఏ విమానం ల్యాండ్ అవ్వాలి, ఎప్పుడు టేకాఫ్ అవ్వాలి ఇలాంటి కీలక సమాచారాన్ని ఆటోమేటిక్ గా అందజేసే వ్యవస్థ ఇది. ఆటో ట్రాక్ సిస్టమ్ పనిచేయక ట్రాఫిక్ కంట్రోలర్లు మాన్యువల్ సిస్టమ్ లోనే ఫ్లైట్లు షెడ్యూల్ ఖరారు చేయాల్సి వచ్చింది. దీంతో విమానాల టేకాఫ్ ల్యాండింగ్ బాగా ఆలస్యమైంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సమస్య పరిష్కారమైనట్టుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎటువంటి సమస్య లేదని, అంతా కంట్రోల్లోనే ఉందని, ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ ఆటోమేటిక్ గానే జరుగుతుందని ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. నిజానికి శుక్రవారం రాత్రి 9 గంటలకే సమస్య పరిష్కారమైనప్పటికీ కొన్ని బ్యాక్లాగుల కారణంగా ఆటోమేటెడ్ వ్యవస్థల పనితీరులో జాప్యం జరిగింది. ఇప్పుడు AMSS లో మాల్వేర్ ని పూర్తి స్థాయిలో తొలగించడంతో మాన్యువల్ మెసేజింగ్ కష్టాలు తీరిపోయాయి. అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే సమస్య రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. GPS స్పూఫింగ్ తరహా సైబర్ అటాక్ ఏదైనా జరిగిందా అనే కోణంలో అంతర్గత దర్యాప్తు జరుగుతోంది.